హలో మా అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసినా మావా. ఎట్లా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి లేట్ ఎందుకు? చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులోకి కావాల్సినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే తీసుకోండి. తర్వాత కాస్త ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిలను కూడా ఇలా చీలికలు చేసి పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చికెన్ అయితే తీసుకొని ఒక 5-6 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో కాస్తంత పసుపునైతే యాడ్ చేసుకోండి. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కారంని కూడా యాడ్ చేసుకోండి. రైస్కి మొత్తం సరిపడినంత కారం అయితే ఇందులోనే యాడ్ చేయకూడదు. మళ్ళీ ఇంకాస్త కారంని నెక్స్ట్ ప్రాసెస్లో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కాస్తంతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కాస్తంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక కాస్తంత ధనియా పౌడర్ని, కాస్తంత జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. కాస్తంత గరం మసాలాను అయితే కూడా యాడ్ చేసుకోండి మా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిని మంచిగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసిన మసాలాలు అండ్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా మంచిగా కలిసేటట్టుగా ఈ ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా అంతా కలిపేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇక్కడ చేతితో మొత్తం కంప్లీట్గా మంచిగా ఈ పీసెస్ అన్నిటికీ ఈ మసాలా అంతా పట్టేటట్టుగా అయితే మిక్స్ చేసుకుంటున్నా. ఇదంతా ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకొని మసాలా అంతా దీనికి పట్టించినాక ఫైనల్గా మనం ఇక్కడ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలమా. నెక్స్ట్ ప్రాసెస్లో ఈ చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయిల్ని మాత్రం కాస్తంతే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కాస్తంతే ఆయిల్ని అయితే ఇందులో వేసేసుకున్నామా. ఆయిల్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్లో చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం, ఫైనల్గా ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ కలిపేసుకోవడం, ఇదంతా ఫస్ట్ ప్రాసెస్లో అయితే అయిపోయింది మావా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని అయితే ఇలానే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి మావా. మీకు అన్ని చెప్తున్నా గానీ ముందు నేనే బుద్ధి తప్పిన, అంటే మీకు చెప్తున్నా గానీ నేనే ఫ్రిడ్జ్ లోనే పెట్టలేని టైం లేక. ఇప్పుడు మనము సెకండ్ ప్రాసెస్ లోకి వస్తే ఇప్పుడైతే మనం చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి మా. సో దానికోసం అయితే ఒక బాండీని అయితే పెట్టుకోవాలి. దాంట్లో కాస్తంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా చిట్పట్ అని సౌండ్ వచ్చి మంచిగా కాలినాక దానిలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, వాటిని ఇందులో అయితే వేసేసుకోవాలి. అసలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు సోయి లేకుండా తెలియలేదు కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా మాగ్ ఇది వేస్తుంటే జరంత పీసెస్ అయితే జర చిన్న కట్ చేయాల్సింది అనిపించింది. కానీ ఎందుకు కట్ చేయలేని తెలుసా, మనం అసలే చికెన్ బిర్యానీ అంటే పడి చేస్తాం కదా, ఇది తింటుంటే సేమ్ గా చికెన్ బిర్యానీ తిన్నట్టు ఫీల్ ఉండాలి మావా అనుకొని అయితే నేనైతే కట్ చేయలేను. పెద్ద పెద్ద పీసెస్ ఉంటే మంచి చికెన్ బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుందని. ఆయిల్ హీట్ అయినాక ఇందులో పీసెస్ అయితే వేసినాం కదా, ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉంచి వాటిని అయితే రిటర్న్ తిప్పేసుకోవాలి మా. తిప్పేసుకోమన్నా అని చెప్పేసి రచ్చ చేసి అయితే తిప్పేసుకోకండి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోండి. అయినా నాకు తెలుసులే మీరు నాలాగా వంటలు చేయడంలో తూతూ మంత్రం ఏం కాదని. మీరైనా మాస్టర్ చెఫ్లే, నేనే బిత్తిరి చేస్తా. ఏదో ఇక వంటలు చేయడంలో అంత పర్ఫెక్ట్ అయితే కాకున్నా కానీ వచ్చింది కొంచెమే అయినా మస్తు వచ్చు అన్నట్టు గరిట పట్టుకొని పెద్ద సోక్ చేస్తూ ఉంటా. కానీ వంటలు రాకున్నా వచ్చిన కొంచెమైనా సరే కానీ మస్తు వచ్చు అన్నట్టు సోక్ చేయడంలో మాత్రం మనం ఫస్ట్ క్లాస్ ఉంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ముచ్చట్ల పడి వీటిని అయితే మర్చిపోయినాం. ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పీసెస్ని అయితే కూడా ఇందులో వేసుకొని సేమ్ వీటిలాగానే వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసేటప్పుడు తొందరపడి నేనైతే ఒక మిస్టేక్ అయితే చేసిన అనిపించింది మా. ఒక 2-3 మినిట్స్ అయినా సరే కానీ ఈ పీసెస్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సింది, కానీ నేను తొందరగానే చేసేసిన పెట్టకుండా. సో ఇక్కడ మసాలా అంతా కూడా ఆయిల్లో అయితే కలిసిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే అయితే గిట్ల అయితే కాకుండే. సో మీరైతే ఈ రైస్ని అయితే ట్రై చేస్తే కనుక తప్పకుండా ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి పీసెస్ని. ఓకే మా, ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వస్తే ఇందులో సెకండ్ టైం మళ్ళీ పీసెస్ని అయితే వేసుకున్నాం కదా, ఈ పీసెస్ని అయితే వేసుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ వీటిని అయితే తిప్పేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ రైస్ని అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఎట్లాంటి మసాలాలను అయితే యూజ్ చేయకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు.
ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు మామ. ఇదొకటి మసాలాలు అయితే యూజ్ చేయకుండా అండ్ సాసులు కూడా యూజ్ చేయకుండా. ఇంకో రకం ఎలా అంటే దాంట్లో మసాలాలు అండ్ సాస్‌లను కూడా యూజ్ చేయాల్సొస్తది. ఇలా 2 రకాలుగా చేయడం కూడా చాలా ఈజీనే. బట్ ఇందులో అయితే సాస్‌లు అండ్ మసాలాలు అయితే ఏమి ఉండవు. అందులో అయితే మసాలాలు అండ్ సాస్‌లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దీనిని మనం నార్మల్‌గానే చేసినాం కదా మామ. దీనిలో మనం సాస్‌లను అయితే అసలు యూజ్ చేయలేం కదా ఎక్కడ కూడా. సో దీన్ని చేసినాక తింటా ఉంటే సేమ్ దగ్గరగా బిర్యానీ తిన్న ఫీలే ఉండే. కుదిరితే మరో స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా నేను మన ఛానల్లో వీడియో అయితే పెడతా. ఓకే మా, ఇప్పుడైతే మనం చికెన్ ని మంచి ఇట్లా పీసెస్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసి ఆయిల్ మొత్తం గుంజే వరకు ఇలా పక్కన ఉంచేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సరిపడినంత బియ్యం అయితే తీసుకొని ఒక 5-6 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా అన్నం అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పైన కనిపిస్తున్న కొన్ని వాటర్ కూడా మొత్తం పీల్ చేసుకునే వరకు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని, అంటే అది కంప్లీట్ గా వాటర్ అయితే పీల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఇంకో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోండి. రైస్ మొత్తాన్ని కంప్లీట్ గా పొల్లుగా విప్పేసుకొని ఆ రైస్ అంతా కూడా మొత్తం చల్లబడే వరకు పక్కన ఉంచేసేయండి దాన్ని అలాగే. ఓకే, మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ కంప్లీట్ రైస్ కి ఎంత అయితే బౌల్ సరిపోతుందో అంత బౌల్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ స్టవ్ మీద పెట్టిన బౌల్ అయితే మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో ఇందాక నేను చికెన్ ని ఫ్రై చేసిన తర్వాత కాస్తంత ఆయిల్ అయితే మిగిలిపోయింది కదా, సో అదే ఆయిల్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. మళ్ళీ దేనిలోకి యూజ్ చేయడానికి రాదు అని ఇంకాస్త ఎక్స్ట్రాగా కూడా ఆయిల్ అయితే వేసుకొని ఇది మంచిగా వేడయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే ఇందులో వేసిన అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉండే కదా వాటిని అయితే ఇందులో వేసుకున్నా. ఇప్పుడు మనం ఇందులో వేసిన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు ఒక్కసారి మంచిగా వాటిని అటు ఇటుగా కలిపేసుకొని ఉంచేసేయండి. నేను ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ ఉప్పు కారం ఆల్రెడీ ముందుగానే కలిసి ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఉల్లిగడ్డలు వేగడానికి చాలా టైం అయితే తీసుకుంది. ఇక్కడ ఈ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకుంటూ ఉండి కంప్లీట్ గా వాటిని అయితే వేగనివ్వాలి. ఆనియన్స్ అయితే ఆయిల్ లో కంప్లీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిలను అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. పచ్చిమిర్చిలు అయితే ఇందులో వేసుకున్నాక అవి కూడా ఆనియన్స్ తో మంచిగా కలిసిపోయే వరకు ఒక్కసారి కాస్త అటు ఇటుగా కలిపేసుకొని ఉంచేసేయండి. ఇందాక మనం వేసిన ఆనియన్స్ తో పాటుగా ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చిలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటి కలర్ అయితే చేంజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చిలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తంత కలర్ అయితే చేంజ్ అయినాక దీనిలో ఒక చిన్న టమాటా ముక్కను అయితే కట్ చేసుకొని వేసుకున్నా. ఇక్కడ నేను టమాటాని జస్ట్ రైస్ థిక్నెస్ కోసం మాత్రమే యూజ్ చేసిన, సో ఎక్కువగా యూజ్ చేసుకోకూడదు, కాస్తంత చిన్న ముక్కనే యూజ్ చేసుకోవాలి. ఇందులో వేసిన టమాటా కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు దీనిపైన మూత పెట్టేసి ఉంచేసేయండి. 2 నిమిషాలు అయినాక దీనిపైన మూతనైతే తీసి చెక్ చేసుకోండి మగ్గిందా లేదా అని. ఓకే మా, ఇప్పుడైతే మనం వీడియోలో చూసినట్టయితే ఇక్కడ మనకు టమాటా అయితే కంప్లీట్ గా మగ్గిపోయింది. మనం వేసింది కొంచెం అయినా కూడా కాస్తంత తొందరగానే మగ్గిపోయింది. ఇదైతే మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకును అయితే యాడ్ చేసుకున్నాను. ఏంటమ్మా కా అంటే కరివేపాకు కాకుండా కరువు అనే మాట గుర్తొస్తుంది, ఎందుకంటే అంత కరువైపోయింది కరివేపాకు. నాకైతే కరివేపాకు కరువు కాలం వచ్చేసింది రోజు. ఓకే మా, ఇప్పుడైతే మనం ఇక్కడ కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కాస్తంత కారంని కాస్తంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ ని మ్యారినేట్ చేసినప్పుడు అక్కడ మనం సాల్ట్ ని కారంని కూడా కాస్తంతనే యాడ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా కాస్తంత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత మళ్ళీ పసుపుని కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నా. నేను ఇంతకు ముందు చికెన్ ని మ్యారినేట్ చేసేటప్పుడు చెప్పినా కదా కారం ఇక్కడ కాస్తంత యూజ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా ఇంకాస్త యూజ్ చేసుకోవాల్సి ఉంటది కాబట్టి అని, అది ఇక్కడే అనమాట. సో అందుకే కాస్తంత అక్కడ యూజ్ చేయండి, కాస్తంత ఇక్కడ యూజ్ చేసుకోండి. సారీ, యూజ్ చేసుకోండి కాదు, యాడ్ చేసుకోండి. ఇందాక మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం కదా, పసుపుని కూడా ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టుగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా మంచిగా మూతనైతే పెట్టేసుకోండి. 2 నిమిషాల పాటుగా ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత దీనిపైన ఉన్న మూతనైతే తీసేసి ఒక్కసారి మంచిగా చెక్ చేసుకోండి. అంతా మంచిగా పర్ఫెక్ట్ గా మగ్గిపోయింది అనుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, వాటినైతే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. పీస్ అయితే మంచిగా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయింది, మళ్ళీ ఇంకాస్త ఉడికించాల్సిన అవసరం అయితే లేదు.
పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ వేసిన చికెన్ పీసెస్‌కి మంచిగా ఫ్లేవర్ అంతా మంచిగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు అట్లనే కలిపేసుకుంటానే ఉండండి. చికెన్ ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే ఉడకలేదు. ఇంకాస్త ఉడకాలి అని మీకు ఎప్పుడైతే అనిపిస్తదో అప్పుడు ఇక్కడ మనం చికెన్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇక్కడ కూడా ఉడకనిచ్చేసేయండి. మూత పెట్టేసి అట్లయితే చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోతది. ఇందులో వేసుకున్న చికెన్ మంచిగా కొద్దిసేపు మగ్గే వరకి ఒకసారి మూత పెట్టేసి ఒక 1 మినిట్ అయినాక తీసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. నాకైతే ఇక్కడ చికెన్ అడుగు పట్టేసే స్టేజ్‌కి కూడా వచ్చేసింది. సో అడుగు పట్టకుండా ఒకసారి మళ్ళీ అయితే కలిపేసుకుంటున్నా దీన్ని పర్ఫెక్ట్‌గా. ఓకే, ఇప్పుడు చికెన్ అయితే పర్ఫెక్ట్‌గా మగ్గిపోయింది, ఉడికిపోయింది, అంత సెట్ అనుకున్నాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ కంప్లీట్ రైస్ని అయితే ఇప్పుడు ఈ చికెన్లో అయితే వేసేసుకుంటున్నా. ఈ రైస్ చేసుకున్నప్పుడు ఈ రైస్ అనే కాదు, ఎలాంటి ఫ్రైడ్ రైస్లు చేసుకున్నా కూడా రైస్ అనేది మంచిగా విడిగా పొల్లు పొల్లుగా ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. కాబట్టి మనం రైస్ని పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి పొల్లు పొల్లుగా. ఓకే మావా, ఇప్పుడైతే నేను కంప్లీట్ రైస్ని అయితే ఇందులో వేసేసుకున్నా. ఇందులో రైస్ని అయితే వేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ధనియా పౌడర్ని, కాస్తంత గరం మసాలా అండ్ చికెన్ మసాలాని కూడా కాస్తంత అయితే ఇందులో మళ్ళీ యాడ్ చేసుకున్న. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నా. స్టార్టింగ్లో మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఏమేమైతే యూజ్ చేసుకున్నామో యాడ్ చేసుకున్నామో వాటన్నిటిని మళ్ళీ ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఇందులో కూడా సేమ్ వాటిని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా రైస్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా కలిపేసుకోండి. అక్కడ యూజ్ చేసింది ఇక్కడ మనం ఒకటైతే స్కిప్ చేసినాం, అదేంటంటే జీరా పౌడర్. మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు అందులో జీరా కూడా యాడ్ చేసినాం, ఇక్కడ మనం జీరా పౌడర్ని అయితే స్కిప్ చేసినాం. జీరాని కానీ జీరా పౌడర్ని కానీ యూజ్ చేసినంత కాకుండా కాస్తంత ఎక్కువైనా కూడా వంట మొత్తం పెంట్ అయిపోతుంది కదా, అందుకే జర చూసి అయితే యూజ్ చేసుకోండి. ఇవన్నీ వేసినాక మంచిగా అంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మంచిగా మళ్ళీ మూతనైతే పెట్టేసుకోండి మావా. 2 నిమిషాలు మంచిగా అన్నం అయితే వేడైపోయిన తర్వాత మళ్ళీ మూతనైతే తీసేసి ఒకసారి మంచిగా చెక్ చేసుకోండి. ఆ 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మంటను ఉంచకుండా లో ఫ్లేమ్లో అయితే మంటను ఉంచేసి పర్ఫెక్ట్గా రైస్ని అయితే సెట్ చేసుకోండి. ఓకే, రైస్ అయితే పర్ఫెక్ట్ కథం సెట్ అనుకున్నాక ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక లేట్ అయింది మావా, ఇప్పుడేంది కుమ్మేయడమే. చూసినారా ఇక్కడ చికెన్ అయితే పర్ఫెక్ట్గా సెట్. ఓకే మావా, వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బాయ్.